ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక సమయాన్ని, మరొక అవకాశాన్ని దేవుడు మనకు కల్పించారు. మన జీవితంలో మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలి. జ్ఞానుల వలె ఉండటం అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ, అర్థం చేసుకుంటూ, గ్రహిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆ సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కేటాయించినటువంటి ఆ యొక్క సమయము మన జీవితంలో చాలా విలువైనది. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారము. ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా, పరిశోధనగా, జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ ఉన్నాం. ప్రతి పుస్తకాన్ని, ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని, ప్రతి పదాన్ని కూడా అర్థం చేసుకుని ప్రయత్నిస్తున్నా. దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క ఇష్టాన్ని ఆయన గ్రంథంలో, ఆయన వాక్యంలో మనం పరిశీలిస్తూ ఉన్నాం, పరిశోధిస్తూ ఉన్నాం. ఆయన చిత్తాన్ని, దేవుణ్ణి, ఆయన చిత్తాన్ని, ఆయన నామాన్ని మనం ఆయన గ్రంథంలో, ఆయన వాక్యంలో పరిశీలిస్తూ ఉన్నాం, వెతుకుతూ ఉన్నాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు దగ్గర ఉంచుకున్నట్లయితే ఈరోజు మనము అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. సహోదరి సహోదరులారా, బైబిల్స్ ఉన్న వాళ్ళు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నుంచి 7 పాఠాలు వస్తాయి. ఇది 5వ పాఠము. ఈరోజు మనం 4వ అధ్యాయాన్ని అంటే 5వ పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దగ్గర ఉంచుకోండి దయచేసి. బైబిల్స్ ఉన్న వాళ్ళు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం తీసి చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. 4వ అధ్యాయం. మొట్టమొదటిగా మనం ఈ అధ్యాయాన్ని ఎలా ధ్యానిద్దాం అని చూసినట్లయితే, ఎలా ధ్యానిద్దామంటే దీనికి మొట్టమొదటిగా పేరు ఇస్తాను, రాసుకోండి. ఈ అధ్యాయం ఓవరాల్గా ముఖ్యంగా దేని గురించి తెలియజేస్తుందంటే సువార్తికుని యొక్క విధులు, సువార్తికుని యొక్క పనులు, బోధకుని యొక్క విధులు, ప్రీచర్స్ డ్యూటీస్, ప్రీచర్ యొక్క డ్యూటీస్ గురించి ఈ అధ్యాయం మెయిన్గా తెలియజేస్తుంది. అందుకని సువార్తికుని యొక్క విధులు అనే విషయాన్ని, అనే పేరుని ఈ అధ్యాయానికి హెడ్డింగ్గా పెట్టుకోండి. ఆ తర్వాత సహోదరులారా, ఈ అధ్యాయాన్ని మనం 3 భాగాలు చేద్దాం. అర్థం చేసుకోవటానికి 3 భాగాలు చేద్దాం. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే మనము బైబిల్లో ఉన్న పెద్ద విషయాన్ని చిన్న చిన్న విషయాలుగా, చిన్న చిన్న భాగాలు చేసి చదివితే అప్పుడు మనం ఓవరాల్గా ఆ అధ్యాయం కానీ, ఆ పుస్తకం కానీ, ఆ వచనం యొక్క భావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనము ఈ అధ్యాయాన్ని 3 భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని నేర్చుకుంటాం. ఒక్కొక్క భాగానికి నేను హెడ్డింగ్ కూడా ఇస్తూ ఉంటాను, దయచేసి రాసుకోవాల్సిందిగా కోరుచున్నాను. చివరిలో నేను మీకు ముఖ్యమైన కంఠస్థ వచనాలు ఇస్తాను. అవి అండర్లైన్ చేసుకొని, హైలైట్ చేసుకొని, మార్క్ చేసుకొని, ఖాళీగా ఉన్నప్పుడు కంఠస్థం చేస్తే ఆ వచనాలు మన హృదయంలో పెట్టుకుంటే మన యొక్క పరిచర్యకి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా ఉంటాయి. 4వ అధ్యాయము సువార్తికుని యొక్క విధులు అనే పేరు మనం పెట్టుకున్నాం. ప్రీచర్స్ డ్యూటీస్. 4వ అధ్యాయాన్ని 3 భాగాలు చేద్దామండి. మొదటి భాగం ఏంటంటే మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు మొదటి భాగము. 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు మొదటి భాగము. ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే అబద్ధ బోధకులు, అబద్ధ బోధలు అని పేరు పెట్టుకోండి. అబద్ధ బోధకులు మరియు వారి బోధలు అనే పేరు పెట్టుకోండి. అబద్ధ బోధకులు మరియు వారి బోధలు. ఫాల్స్ టీచర్స్ అండ్ ఫాల్స్ టీచింగ్. ఫాల్స్ టీచర్స్ అండ్ దేర్ టీచింగ్. అంతేకాదు ఈ భాగానికి ఇంకొక పేరు కూడా పెట్టుకోవచ్చు మీరు. ఏంటంటే రాబోయేటువంటి విశ్వాస భ్రష్టత్వము. ఒక గొప్ప విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుంది రాబోయే రోజుల్లో అని ముందుగానే పరిశుద్ధాత్మ అపోస్తుల ద్వారా పలికించాడు.
రాబోయే రోజులు విశ్వాస భ్రష్టత్వం వస్తుంది, సంఘంలో ఉన్నటువంటి కొంతమంది తొలగిపోతారు అని ముందుగానే పరిశుద్ధాత్మ తెలియజేసింది. అందుకనే దీన్ని ఏమన్నానంటే రాబోయే విశ్వాస భ్రష్టత్వము అని చెప్తూ ఉన్నాను. అంటే విశ్వాసం తొలగిపోతారు అని ముందుగానే పరిశుద్ధాత్మ తెలియజేశారు. కొందరు విశ్వాసం తొలగిపోతారు, బోధకులు వారిని వెంబడించి ఆ బోధ వినేవాళ్ళు ఇద్దరు కూడా, బోధకులు బోధన వెంబడించి ఇద్దరు కూడా తొలగిపోతారు రాబోయే రోజుల్లో అని చెప్పి. అందరూ కాదండి, కొందరు. సరే, ఆ తర్వాత రెండవ భాగం ఏంటంటే 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు రెండవ భాగం, 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు రెండవ భాగము. ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే క్రీస్తు యేసు యొక్క మంచి పరిచారకుడు, క్రీస్తు యేసు యొక్క మంచి పరిచారకుడు అనే పేరు పెట్టుకోండి. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క మంచి పరిచారకుడు ఎలాగుండాలో ఈ వచనాల్లో తెలియజేస్తాడు. అందుకని ఆ పేరు పెట్టుకోవాల్సింది కోరుచున్నాను. ఆ తర్వాత 3వ భాగం, ఈ అధ్యాయంలో చివరి భాగం 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం వరకు అండి. 4:11 నుంచి 16వ వచనం వరకు. దీనికి ఈ యొక్క భాగానికి ఏమని పేరు పెట్టారు? 3వ భాగానికి పరిచర్యను గురించి జాగ్రత్త, సువార్త పరిచర్యను గురించి జాగ్రత్త. పౌలు తిమోతికి సువార్త పరిచర్యలు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అందుకని పరిచర్యను గురించి జాగ్రత్త, సువార్త పరిచర్యను గురించి జాగ్రత్త అనే పేరు ఆ భాగానికి పెట్టుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. అదండి, ఆ విధంగా మనం ఈ అధ్యాయాన్ని 3 భాగాల్లో మనం చదివి దాని సారాన్ని, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల్ని పూర్తి స్థాయిలో పూర్తిగా నేర్చడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటిగా 4వ అధ్యాయం మొదటి భాగాన్ని చదువుదాం. బైబిల్స్ ఉన్న వాళ్ళ దగ్గరుండి చూడవలసిందిగా కోరుచున్నాను. చెప్పే విషయాలు గమనించండి. మొదటి 5 వచనాలు దీనికి ఏమని పేరు పెట్టుకున్నామంటే మొదటి భాగానికి అబద్ధ బోధకులు మరియు వారి బోధలు, అబద్ధ బోధకులు మరియు వారి బోధలు అనే పేరు పెట్టుకున్నాం. భవిష్యత్తులో కలిగే విశ్వాస భ్రష్టత్వము, భవిష్యత్తులో కలిగే విశ్వాస భ్రష్టత్వము, ఫ్యూచర్ అపోస్టసీ, రాబోయే రోజుల్లో కలిగేటువంటి విశ్వాస భ్రష్టత్వము. విశ్వాస భ్రష్టత్వం అంటే విశ్వాసం నుంచి తొలగిపోవుట, క్రీస్తు యొక్క సువార్త ద్వారా కలిగే విశ్వాసం నుంచి తొలగిపోవుట, అది విశ్వాస భ్రష్టత్వం అంటే. చూద్దాం 4వ అధ్యాయం. అయితే కడవరి దినములలో, చూసారా, కడవరి దినములు, సహోదరి సహోదరులారా, అంత్య దినములు, కడవరి దినము అనేటువంటి మాటలు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. కడవరి దినములు, అంత్య దినములు అనేటువంటి మాట, కడవరి కాలమందు అనే పదాలు చూస్తూ ఉంటాం క్రొత్త నిబంధనలో. ఒక మాటలో చెప్పాలంటే కడవరి దినములు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభు మొదటి రాకడ దగ్గర నుంచి క్రీస్తు ప్రభు రెండవ రాకడ వరకు ఒక విధంగా ఆ భాగాన్ని, అంటే ఆ క్రొత్త నిబంధన కాలాన్ని మనం అంత్య దినములుగా మనం భావించవచ్చు. క్రీస్తు ప్రభు మొదటిసారి వచ్చిన దగ్గర నుంచి క్రీస్తు ప్రభు రెండవసారి వచ్చేంత వరకు అంత్య దినములుగా మనము భావించవచ్చు. లేకపోతే అపోస్తలిక 2వ అధ్యాయం నుంచి పెంతెకోస్తు దినం నుంచి క్రీస్తు వచ్చేంత వరకు అంత్య దినములుగా భావించవచ్చు. దేనికి అంత్యము? అది దినాలకు అంతం, చివరి దినాలు మానవ జాతికి అనే విషయాన్ని మనం దినములకు అంతం అన్నమాట. అందుకని వాటిని మనం అంత్య దినాలుగా, కడవరి కాలంగా, ఆ టైం పీరియడ్ని క్రీస్తు మొదటి రాక నుంచి క్రీస్తు రెండవ రాకడ వరకు, లేకపోతే పెంతెకోస్తు దినం నుంచి అపోస్తలుల 2వ అధ్యాయము 7:33 నుంచి క్రీస్తు మరల వచ్చేంత, అంటే క్రొత్త నిబంధన ప్రారంభించబడిన దగ్గర నుంచి క్రొత్త నిబంధన ముగించేంత వరకు, లేదా క్రీస్తు వచ్చేంత వరకు ఉన్న కాలాన్ని అంత్య దినములుగా, కడవరి కాలముగా మనము భావించవచ్చు. ఎందుకంటే ఆ వచనాలన్నీ కూడా సరిపోతాయి ఆ ఉద్దేశంతో మనం చదివినట్లయితే. సరే, అయితే కడవరి దినములలో అంటే క్రీస్తు ప్రభు రాకడకు ముందున్న దినాలు, ఇప్పుడు మనం క్రీస్తు ప్రభు రాకడకు ముందున్న దినాలే, క్రీస్తు ప్రభు రెండవ రాకడకు ముందున్న దినాలన్నీ కూడా కడవరి దినాలే. అయితే కడవరి దినములలో కొందరు, అందరూ కాదు, కొందరు, సహోదరులారా, కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్మ
భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. ఎవరికి? అపోస్తలులకి తేటగా చెప్తున్నాడు. ఈ మాట గుర్తుంచుకోండి. పరిశుద్ధాత్మ తేటగా చెబుతాడు. పరిశుద్ధాత్మ విషయాల్లో తేట తెల్లం చేస్తాడు. అంతేగాని ఈనాడు కొంతమంది మత శాఖల వారు పరిశుద్ధాత్మ బలంగా వచ్చాడు నా మీదకి, పరిశుద్ధాత్మ శక్తి నాకు బలంగా వచ్చిందని వారు ఏం చేస్తున్నారంటే అరుపులు, కేకలు, వ్యర్థమైన భాషలని, వ్యర్థమైన పదాలను ఉచ్చరించడం చేస్తున్నది. ఎవరికి అర్థం కాదు. ఆ మాట్లాడేవాడికి అర్థం కాదు, అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళకి అర్థం కాదు. అంటే పరిశుద్ధాత్మ అర్థం కాని వ్యర్థమైన పదాలు ఉచ్చరిస్తాడా? కాదు. పరిశుద్ధాత్మ తేటగా మాట్లాడతారు పరిశుద్ధాత్మ శక్తి కనుక ఉండినట్లయితే. ఈ బాధకని ఇటువంటి అల్లరి, ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేదను ఏమయ్యే విధంగా మాట్లాడుతున్నామంటే పరిశుద్ధాత్మకు ఆపాదించడం చాలా ఘోరమైన పాపము అని కూడా చూస్తూ ఉన్నాం. సరే, పరిశుద్ధాత్మ తేటగా చెప్తున్నాడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ఎవరి ద్వారా? అపోస్తలుల ద్వారా చెప్తున్నాడు. ఏం జరిగిందంట? భవిష్యత్తులో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందును దెయ్యముల బోధన లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. కొంతమంది క్రైస్తవులు విశ్వాసం నుంచి తొలగిపోతారు అని ముందుగానే పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. కొంతమంది విశ్వాసులు క్రైస్తవులు చక్కగా వాక్యాన్ని విన్నారు, బాప్తిసం తీసుకున్నారు, బాగానే ఉన్నారు, కొంతకాలం అయిన తర్వాత తప్పిపోతారు అనే విషయాన్ని ముందుగా తెలియజేస్తున్నాడు. ఎందుకు తప్పిపోయారు వాళ్ళు? ఎందుకు తప్పిపోయారంటే వాళ్ళు ధనాశ వలన తప్పిపోయారా? లేకపోతే వారి యొక్క ఉద్యోగాల వలన తప్పిపోయారా? వ్యాపారం అని ఉద్యోగం ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి క్రీస్తుని ఆయన సంఘాన్ని వదిలిపెట్టారా? కాదు. వీరు ఎందుకు తప్పిపోయారంటే వీరు కొంతమంది అబద్ధికుల తప్పుడు బోధ వలన, అబద్ధ బోధ వలన తప్పిపోయారు వీళ్ళు. చూసారా సహోదరులారా? అబద్ధ బోధలు కొందరు తప్పిపోయారు. దానికి కారణం ఏంటంటే కొంతమంది చేసిన అబద్ధ బోధ వలన తప్పిపోయారు. అదే చెప్తున్నాను ఇక్కడ. కొందరు ఎందుకు తప్పారంటే అబద్ధికుల వేషధారణ వలన. అదిగో అబద్ధికులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధికుల వేషధారణ వలన. చూసారా? వాళ్ళు చెప్పేది అబద్ధం, వాళ్ళు వేసుకుంది వేషం. దైవ సేవకుల్లాగా బైబిల్ పట్టుకొని, అంతేకాదు తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుంటే సేవకులు అనుకుంటారని, ఈ విధంగా అబద్ధికుల వేషధారణ, పైకి రూపం సేవకుల వలె, దేవుని దాసుల వలె వేసుకుంటాం. వాళ్ళు చెప్పేది అబద్ధం, వాక్యంలో ఉండదు, వాక్యాన్ని బోధించడం. చూసారా? వాక్యాన్ని వివరించడం అబద్ధం, వాళ్ళు చెప్పే సత్యం కాదు. అబద్ధికుల వేషధారణ వలన, వాళ్ళ వేషం వలన ఒకటి. తర్వాత మోసపరుసు ఆత్మల యందు వాళ్ళు చెప్పే బోధ ఏంటి? వారు చెప్పే బోధ ఏంటంటే మోసం. క్రైస్తవులు మోసం చేయటం, అబద్ధం మాట్లాడతారు, మోసపూరితమైన బోధ చేస్తారు. మోసపరచు ఆత్మల యందును, మోసపరచు బోధల యందు, బోధకుల యందు, దెయ్యముల బోధ యందును. దెయ్యముల బోధ అంటే వీళ్ళ బోధ వెనకాల ఉంది ఎవరంటే తండ్రిన దేవుడు కాదు, ప్రభువైన క్రీస్తు కాదు, పరిశుద్ధాత్మ కాదు. వీళ్ళ బోధ వెనకాల ఉంది ఎవరంటే దెయ్యములకు అధిపతి అయిన అపవాది వాళ్ళు వెనకున్నాడు. చూసారా సహోదరులారా? మనం అందుకనే అబద్ధ బోధ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా? అబద్ధ బోధ గురించి చాలా జాగ్రత్తగా. దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి, అది కొంతమంది బోధకులు ఉన్నారు, వాళ్ళు బోధించేది దెయ్యముల బోధ, వాళ్ళు బోధించేది మోసపరిచేటువంటి బోధ, వాళ్ళు బోధించేటువంటిది అబద్ధికుల వేషధారణ, అబద్ధం వాళ్ళు బోధించేది. వాళ్ళ వేషాన్ని చూసి, వాళ్ళ పైరూపాన్ని చూసి, వాళ్ళు చెప్పే మోసపూరితమైన మాటలను బట్టి ఏమైపోతారంట? లక్ష్యముంచి అన్నాడు. అంటే ఏకాగ్రత, ఆసక్తి, శ్రద్ధ చూపించి వాళ్ళు చెప్పే మాటలు విని విశ్వించి, ఈ విధంగా లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టత్వం అంటే విశ్వాసం నుంచి తొలగిపోతారు. ఏ విశ్వాసం? క్రీస్తు యొక్క సువార్త వలన కలిగే విశ్వాసము. క్రైస్తవ విశ్వాసానికి ఉన్న పేరు ఏమిటంటే విశ్వాసం అనే పేరు ఉంది. ఆ విశ్వాసము నుంచి వాళ్ళు తొలగిపోతారు. భ్రష్టులు అవుతారంటే తొలగిపోవటము. విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. సహోదరులారా, ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. అందుకని మరి ప్రత్యేకంగా బోధకులు వాక్యం చెప్పేటప్పుడు
వాళ్ళ పై వేషం కాదు మనం చూడాల్సింది, వాళ్ళ యొక్క బోధన వినాలి. ఆ బోధన దేవుని యొక్క వాక్యంలో పోల్చుకోవాలి. వాక్యానుసారంగా ఉన్నప్పుడు దాన్ని అంగీకరించాలి, వాక్యానుసారంగా లేనప్పుడు దాన్ని అంగీకరించకూడదు. క్రీస్తు చెప్పాడుగా, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపించినట్లుగా ఇద్దరు గుంటలో పడతారని. అది ఇక్కడ చెబుతుంది. ఆ బోధకుడు గ్రుడ్డివాడు, ఆ బోధను విని విశ్వసించి లోబడేవాడు కూడా గ్రుడ్డివారు. అది దేవుని యొద్ద నుంచి, ఆయన కుమారుని క్రీస్తు నుంచి, దేవుని ఆత్మ నుంచి, అపోస్తుల నుంచి వచ్చిన బోధ కాదు. అది సాతాను నుంచి, దెయ్యముల నుంచి, వాని యొక్క నీతి పరిచారకుల వేషం వేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి, దొంగ అపోస్తలు, దొంగ బోధకుల నుంచి వచ్చినటువంటి అబద్ధ బోధకుల నుంచి వచ్చిన బోధది. అబద్ధ బోధకుల నుంచి వచ్చిన బోధది అని చెప్తూ ఉన్నాడు. విశ్వాస భ్రష్టులకు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు ఎవరు? అబద్ధికులు ఆ అబద్ధ బోధకులు వాత వేయబడిన మనస్సాక్షి కలవారై. చూసారా సహోదరులారా? అంటే కొంతకాలం బాగానే ఉన్నారు, తర్వాత తొలగిపోయారు ఈ అబద్ధ బోధకులు. ఆ అబద్ధకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అంటే అర్థం ఏంటి? వాత వేయబడిన మనస్సాక్షి అంటే అర్థం ఏంటంటే, చెయ్యి మీద ఐరన్ రింగు బాగా కాల్చి కనుక వాత వేసామనుకోండి చేతి మీద, ఏమవుతుంది? అక్కడున్న చర్మం అంతా కూడా మొద్దుబారిపోద్ది. అక్కడున్న నరాలు కానీ అక్కడ రక్త ప్రసరణ మొత్తం కూడా ఆగిపోద్ది. ఆ భాగం అంతా గడ్డగట్టిపోయి మొద్దుబారిపోద్ది కదా, స్పర్శ ఉండదు కదా. అట్లానే వీళ్ళ మనస్సాక్షి కూడా మొద్దుబారిపోద్ది. వీళ్ళ మనస్సాక్షి కూడా ఒక విధంగా చచ్చిపోద్ది. ఎట్లయితే ఐరన్ రాడ్ బాగా కాల్చి అక్కడ పెడితే ఆ చర్మం కాలిపోయి పాడైపోద్దో, స్పర్శ లేకుండా అయిపోద్దో, చచ్చిపోద్ది ఆ చర్మం ఆ భాగం వరకు. అట్లానే వీళ్ళ యొక్క మనస్సాక్షి కూడా చచ్చిపోయినట్టు, మొద్దుబారిపోవటం, ఏమి స్పందించదు. ఆ మనస్సాక్షి చెప్పిన కానీ వినకుండా వారి యొక్క మనస్సాక్షి మొద్దుబారిపోయింది. వాత వేయబడిన మనస్సాక్షి, వాళ్ళ మనస్సాక్షి కూడా వాళ్ళకి చెప్పటం మానేసింది. మనస్సాక్షి చెప్పి విసుగు కలిగింది. ఈ విధంగా మనస్సాక్షి విషయంలో చనిపోయిన వారు. ఆ అబద్ధికులు, ఆ బోధకుల గురించి మాట్లాడుతున్నారు. ఆ అబద్ధికులు చూసారా? అబద్ధికులు అంటే వాళ్ళు చెప్పేది అబద్ధం, వాళ్ళు చెప్పేది సత్యం కాదు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, ఆ బోధకులు వివాహం నిషేధించు. అది వాళ్ళు చేసే బోధ ఏంటో కూడా చెప్పాడు. వాళ్ళు చేసే మోసపరచు ఆత్మల యందును, అంటే వారు చేసే బోధ ఏంటో, దెయ్యముల బోధ ఏంటో, వాళ్ళు చేసే ఆ సాతాను బోధ ఏంటో, దెయ్యముల బోధ ఏంటో, మోసపరిచే అబద్ధమైన బోధ ఏంటో చెప్పాడు. ఏంటంట? ఆ బోధలో 2 భాగాలు ఉంటాయి. అబద్ధ బోధకులు బోధించే 2 విషయాల గురించి చెప్పాడు ముందుగానే పరిశుద్ధాత్మ. రాబోయే రోజులు ఇట్లాంటి బోధకులు వస్తారని. ఏంటంటే మొట్టమొదట ఏంటంటే వాళ్ళు చెప్పేది వివాహమును నిషేధించచ్చు అని అన్నాడు. చూసారా? వివాహం చేసుకోకూడదు అనేటువంటి బోధ వాళ్ళు బోధిస్తారని మనం చూస్తాం. సహోదరులారా, ఈ పరిశుద్ధాత్మ పౌలు ద్వారా చెప్పినట్టు ఈ భ్రష్టత్వం ఎలా వచ్చిందంటే, చిన్నగా క్రీస్తు యొక్క సంఘము యెరూషలేములో స్థాపించబడి యూదయ దేశం అంతటా, సమరియా దేశం అంతటా, భూదిగంతముల వరకు సువార్త వెళ్ళింది. క్రీస్తు యొక్క రాజ్యం విస్తరించబడింది. ఆయా ప్రాంతాల్లో స్థానిక సంఘాలు ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ సంఘాలులో ఉన్నటువంటి పెద్దలు, అధ్యక్షులు చిన్నగా రోమన్ క్యాథలిక్ సంఘంగా, ఆర్సిఎంగా, రోమన్ క్యాథలిక్ సంఘంగా చిన్నగా రోమా సంఘం యొక్క పెత్తనానికి లోబడుతూ రోమన్ క్యాథలిక్ సంఘంగా చిన్నగా అటు ఆర్సిఎంగా క్రీస్తు యొక్క సంఘము బోధ నుంచి తప్పిపోయి ఆర్సిఎంగా మార్పు చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 600 ADలో చూసారా? ఈ విధంగా మరి క్రీస్తు యొక్క సంఘం ఆ తప్పు బోధలోకి వెళ్ళిపోయి మరి ఒక మతశాఖగా తయారైంది కాలక్రమంలో అని మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా రోమన్ క్యాథలిక్ చర్చిలో వాళ్ళు ఏం చేస్తారంటే వివాహాన్ని నిషేధించారు. ఉదాహరణకి వాళ్ళు ఏమంటారంటే, నువ్వు చర్చిలో ప్రీస్ట్గా ఉండాలంటే, చర్చిలో ఫాదర్గా ఉండాలంటే, నువ్వు బిషప్గా ఉండాలంటే, నువ్వు సంఘ కాపరిగా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి నియమం వాళ్ళు తీసుకొచ్చారు. అంతేకాదు సంఘంలో ఆడవాళ్ళు కూడా నన్స్, మీరు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకోనని స్థితి నెంబర్ 1 క్రిస్టియన్. అతను పెళ్లి చేసుకున్నవారు క్లాస్ 2,
క్లాస్ 1 క్రిస్టియన్స్ ఏమో పెళ్లి చేసుకొనని వారు, క్లాస్ 2 ఏమో పెళ్లి చేసుకున్నవారు అని ఇట్లా ఈ పెళ్లి వివాహాన్ని నిషేధించేటువంటి విధి విధానాల్ని ఆర్సీఎంలోకి తీసుకొచ్చారు. మనం చూస్తున్నాము ఈనాడు. మనం ఆర్సీఎంలో అటువంటి విధి విధానాలు చూస్తున్నాం. అంతేకాదు ఆర్సీఎం చూసి మిగతా మత శాఖల్లో కూడా ఈ బోధ ఉంది కదా. కొన్ని మత శాఖల్లో నిజమైన సేవకుడు అంటే పెళ్లి చేసుకోకూడదనే భావం ఉంది. లేకపోతే పెళ్లి చేసుకున్నటువంటి సేవకుల్ని ఒక ప్రత్యేకంగా చూడటము. అంతేకాదు సంఘంలో పెళ్లి చేసుకోకుండా యవనస్తుల్ని, యవన స్త్రీలని, యవన పురుషుల్ని ప్రోత్సహించటము, ఇటువంటి బోధ ఉంది. అదంతా కూడా అబద్ధ బోధ, ఎందుకంటే దేవుని చిత్తం కాదు. ఈ విధంగా విశ్వాస భ్రష్టత్వం కలిగిద్దని ముందుగానే అపోస్తలులు ఆయా సంఘాలకి హెచ్చరించారు. అట్లనే జరిగింది భవిష్యత్తులో కదా. ఈ విధంగా వివాహం నిషేధించారు. కానీ దేవుని దృష్టిలో వివాహం ఏంటి? వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది. యవనస్తులకు ఏం చెప్పాడు ప్రభు? యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కానీ గృహ పరిపాలన జరిగించు, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూసారా సహోదరులారా? అందుకని వివాహం ఘనమైనది, వివాహం దేవుడు ఏర్పాటు చేసినటువంటిది, వివాహం పవిత్రమైంది అనే విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. వివాహము అనేటువంటిది వ్యక్తి యొక్క ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వివాహం చేసుకోవాలని నీ ఇష్టము. అంతేగాని ఒక మత సంస్థ, మతాధికారులు వివాహం చేసుకోకూడదు, ఇట్టుంటే వివాహం అసలు చేసుకోకూడదు, ఇట్లా వివాహం చేసుకొని వాళ్లే సేవకులు, వాళ్ళు మొదటి క్లాస్ క్రిస్టియన్స్, లేకపోతే మొదటి రకం మేలైన రకం క్రైస్తవులు అనేటువంటి విధానం తప్పు. ఆ విధానాన్ని నేడు మత శాఖల్లో, ఆర్సీఎంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది బాధాకర విషయం కదా. ఆ తర్వాత సహోదరులారా, మనం గమనించినట్లయితే వివాహం నిషేధిస్తారు వీళ్ళు. ఈ అబద్ధ బోధకులు వివాహాన్ని నిషేధిస్తారు. మత శాఖలు వివాహం చేసుకున్న వారు గొప్ప సేవకులుగా పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు. అది దేవుని యొక్క చిత్తం కాదు. దేవుని వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా తేడా ఏం లేదు. వివాహం చేసుకోకపోతే గొప్ప క్రైస్తవుడు, వివాహం చేసుకుంటే తక్కువ రకం క్రైస్తవుడు అనేటువంటిది వ్యత్యాసం లేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వివాహాన్ని నిషేధించలేదు ఎవరికి కూడా. వివాహం నిషేధిస్తారు వీళ్ళు. ఈ విధంగా చూసారా? అంటే ఏంటి? దేవుడు ఏదైతే తన బోధన చెప్పాడో ఆ బోధకు వ్యతిరేకంగా నడిచేవాడు అనమాట. ఈ తప్పుడు బోధలు చూసారా? వివాహం నిషేధించడం దెయ్యముల బోధ అన్నాడు, సాతాను బోధ అన్నాడు. అంటే సత్యవాక్యానికి విరుద్ధంగా ఏ బోధ చేసినా అది అబద్ధ బోధ అవుతుంది. ఆ అబద్ధికులు వాతవేముడు మనస్సాక్షి గల వారి వివాహం నిషేధించచ్చు. ఇంకా రెండో బోధ ఏంటి? సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకో నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. సహోదరులారా, వీళ్ళు చేసే రెండవ బోధ ఏంటంటే కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు, అవి తినకూడదు, ఇవి తినకూడదు, ఈ రోజు ఇవి ముట్టుకోకూడదు, ఆ రోజు అది ముట్టుకోకూడదు. ఇట్లాంటి ఆహారపు నియమాలు కూడా వాళ్ళు పెడతారు. మీరు రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క హిస్టరీ, వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళు మరి చాలా కాలం నుంచి కూడా ఇటువంటి ఆహారపు నియమాలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ముందుగానే క్రీస్తు యొక్క సంఘంలో ఇటువంటి భ్రష్టత్వం వస్తుందని, విశ్వాసులు తొలగిపోతారని, ఇటువంటి అబద్ధ బోధకులు వస్తారని, అబద్ధ బోధను వెంబడించేవాడు కూడా వస్తారు. ముందుగానే ప్రవచించబడింది. ఆ విధంగానే జరిగింది. ఇప్పుడు కూడా మీరు మత శాఖల్లో చూస్తే వాళ్ళు ఈరోజు ఇది తినకూడదు, ఆ రోజు తినకూడదు, ఇది తినకూడదు, అది ముట్టుకోకూడదు అనే నియమాలు మనం చూస్తాం. ఇది అబద్ధ బోధ. ఒక విధంగా వీళ్ళు ఆ బోధ చేయడానికి పాత నిబంధన ఆధారం చూపించవచ్చు. అవును, పాత నిబంధనలు ఇశ్రాయేలుకి ఆహారపు నియమాలు ఉన్నాయి. వాళ్ళకు ప్రత్యేకమైన జనాంగంగా, క్రీస్తు ప్రభు వచ్చేంతవరకు వాళ్ళని ప్రత్యేకమైన జనాంగంగా అన్ని జనులతో కలవకుండా ఉంచడానికి దేవుడు ఆహార నియమాలు ఇచ్చాడు వారికి. అది పాత నిబంధన. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాము. ఈ విధంగా పాత నిబంధన ఆధారం చేసుకొని కానీ మిగతా మనుషులను ఆధారం చేసుకొని కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు అనే నియమాలు పెట్టినట్టయితే అది కూడా అబద్ధ బోధ, వేషధారణతో కూడిన బోధ, మోసపరచు బోధ, దెయ్యముల బోధ. సహోదరులారా, దెయ్యముల బోధ, ఇట్లాంటి బోధ. ఇంకేదైనా ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ రెండు చూపించాడు పౌలు గారు. ఇట్లాంటి ఏదైనా క్రొత్త నిబంధన ఏది చెబుతుందో దానికి వ్యతిరేకంగా గనక
బోధ ఉంటుంది. అంతా కూడా దెయ్యముల బోధ, సాతాను బోధ, అబద్ధ బోధ. అటువంటి బోధ బోధించిన వారు రక్షించబడలేరు, ఆ బోధను వెంబడించిన వాళ్ళు రక్షణ పొందరని మనం చూస్తున్నాం. తర్వాత చూడండి, మానవుల్ని చెప్పుచుందురు అబద్ధ బోధకులు ఈ విధంగా ప్రకటిస్తారంట. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకునేలా ఏది నిషేధింపదగినది కాదు. సహోదరి సహోదరులరా, ఆహార పదార్థాలన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఆహారం కోసం ఏర్పడిన ప్రతి పదార్థం కూడా మంచిదే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము. సహోదరి సహోదరులు, ఎందుకు దేవుడు ఆహార పదార్థాలను ఇచ్చాడు మనకి? ఎందుకంటే కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము. ఆ ఆహార పదార్థాలను బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నువ్వు రుచికరమైన ఏది తిన్నా నీకు ఎవరు గుర్తు రావాలంటే మొట్టమొదటిగా దేవుడు గుర్తు రావాలి. నా కోసం ఇంత రుచులు, ఇంత శ్రేష్టమైన, ఆరోగ్యకరమైన, బలమైన, రుచికరమైన షడ్రుచుల్ని దేవుడు నాకు ఇచ్చాడు అంటే దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి మనము. అందుకని దేవుడు ఆహార పదార్థాలను ఇచ్చాడు. కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు. కొన్నిటిని తినుట మానవులని చెప్పుచుందరు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకునేలా ఏది నిషేధింపదగినది కాదు. క్రైస్తవునికి ఆహార నియమాలు లేవు. కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థించి ఆహార పదార్థాలను తినొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? అబద్ధ బోధకులు అవి తినకూడదు, ఇవి తినకూడదు, ఈరోజు ఇది తినొచ్చు, ఆ రోజు అది తినకూడదు అనేటువంటి నియమాలు. ఇక మీరు విగ్రహారాధనలో చూస్తే ఇక మీకు చెప్పలేను నేను. విగ్రహారాధనలో మరీ ఎక్కువ. ఈ మధ్య మత శాఖల వాళ్ళు కూడా లెంట్ డేస్, శ్రమ దినాలని, ఆ 40 రోజులు మాంసాన్ని ముట్టుకోకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు అని చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ 40 రోజులు శ్రమ దినాలప్పుడు, లెంట్ డేస్ అప్పుడు వివాహాలు చేసుకోకూడదు అనేది కూడా చెప్తున్నారు. ఇదంతా ఒక్క మాటలో చెప్పాలంటే సాతాను బోధ, దెయ్యముల బోధ, అబద్ధ బోధ. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని ఏది నిషేధింపదగినది కాదు. ఆహార పదార్థం నిషేధించకూడదు, వివాహాన్ని నిషేధించకూడదు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి, దేవుడు అనుమతి ఇచ్చిన చోట మనం అనుమతి ఇవ్వాలి. దేవుడు నిషేధిస్తే మనం నిషేధం చేయాలి. అంతేగాని దేవుడు నిషేధించిన చోట నువ్వు అనుమతి ఇచ్చి, దేవుడు అనుమతించిన చోట నువ్వు నిషేధం ఆజ్ఞలు కనుక జారీ చేస్తే దేవునికి వ్యతిరేకంగా పోవటందంటే అబద్ధ బోధ అవుతుంది. ఏలి అనగా అది ఆహార పదార్థాలంట దేవుని వాక్యము వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నవి. దేవుని వాక్యం వలన దేవుడు చెప్పాడు కాబట్టి, ప్రార్థన వలన దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించాం కాబట్టి పవిత్రం అవుతుంది. అంటే ఆ పదార్థం మనం తిన్నప్పుడు దేవుని దృష్టిలో అపవిత్రం కావు, పవిత్రంగా ఉంటుంది. దేవుడు ఆహార పదార్థం మనకి పవిత్రంగా ఉంచుతాడు, మనకి దీవెనకరంగా ఉంచుతాడు అనేటువంటి విషయం మనం. అందుకని ఆహార పదార్థాలను బట్టి దేవుని వాక్యం చెప్పింది కాబట్టి మనం తినేటప్పుడు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసుకుని పుచ్చుకుంటే ఆ ఆహార పదార్థాలు దేవుని దృష్టిలో పవిత్రం, మనకు అనుకూలంగా, మేలుకరంగా, ఆశీర్వదకరంగా దేవుడు ఉంచుతాడు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. అదండి సహోదరులారా, 4వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో అబద్ధ బోధకులు, వారి బోధలు రెండు శాంపిల్స్ చూపించాడు. వాళ్ళ అబద్ధ బోధలో భాగాలేంటో. ఒకటి వివాహాన్ని నిషేధిస్తారు, అంతేకాదు ఆహార పదార్థం ఇట్లా ఉంటుంది వాళ్ళ బోధ. అంటే క్రీస్తు ప్రభు యొక్క సువార్తగా ఆపోజిట్గా వ్యతిరేకంగా ఉండే ప్రతి బోధ అబద్ధ బోధే, సాతాను నుంచి వచ్చినటువంటి బోధ అనే విషయాన్ని ఇక్కడ పౌలు తెలియచేశారు. సహోదరులారా, ఈ విధంగా మొదటి భాగాన్ని మనం చూసాం. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి భాగాన్ని చూసామండి. ఈ విధంగా విశ్వాస భ్రష్టత్వం కలుగుతుందని పరిశుద్ధాత్మ ముందుగానే తెలియజేశాడు. అట్లనే క్రీస్తు యొక్క సంఘము కాలం గడిచే కొంది విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం సంఘ చరిత్ర నుంచి మా చరిత్రను బట్టి మనం చూడొచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. ఏంటంటే సహోదరులారా, క్రీస్తు యొక్క సంఘము, క్రైస్తవుల విశ్వాస భ్రష్టత్వంలోకి వెళతారు అనేటువంటి దాన్ని కొంతమంది అబద్ధ బోధకులు ఉంటారు, అబద్ధ బోధన అనుసరించే వాళ్ళు ఉంటారు, గుడ్డి బోధకులు ఉంటారు, గుడ్డి బోధన అనుసరించే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా భ్రష్టత్వంలోకి వెళతారు అనే విషయాన్ని ముందుగానే అపోస్తలులు బోధించారు. దానికంటే ముందుగా ప్రభువైన క్రీస్తు కూడా బోధించాడు.
క్రీస్తు ప్రభు అపోస్తులు మొదటి శతాబ్ద ప్రవక్తలు ముందుగానే బోధించారు. ఏమనంటే కొంతమంది అబద్ధ బోధ చేస్తారు, కొంతమంది ఆ అబద్ధ బోధను అనుసరించే వారు ఉంటారని ముందుగానే ప్రవచించాడు ప్రభుని క్రీస్తు, పరిశుద్ధాత్మ, అపోస్తలు. అట్లానే జరిగింది. మరి కొంతకాలం గడిచిన క్రీస్తు యొక్క సంఘం కాస్త రోమన్ క్యాథలిక్ సంఘంగా ఒక మత శాఖగా మార్పు చెందినట్లుగా చరిత్రను బట్టి మనం చూస్తూ ఉన్నాము. ఉదాహరణకి మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 27 వచనాల్లో క్రీస్తు ప్రభు చెప్పాడు, వారు అంతరంగంగా తోడేళ్ళు కానీ బయటికి గొర్రె చర్మం వేసుకొని వస్తారు అబద్ధ ప్రవక్తలు, వారు మేము అద్భుతాలు చేస్తున్నామని కూడా చెప్పుకుంటారని ముందుగానే చెప్పాడు క్రీస్తు ప్రభు. ఆ తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30 వచనాల్లో క్రీస్తు తన సంఘం గురించి ఏమని చెప్పాడంటే, కొంతమంది ఆ సంఘంలో గురుగులు వితుతారు, అది అపవాది పని, దేవుని యొక్క సేవకులైతే గోధుమలు వితుతారు అని, ఈ కలిసి ఉంటాయని, తీర్పు దినాన ఈ విత్తిన వాడిని ఆ గురుగుల్ని నిత్య శిక్ష గురి చేస్తానని కూడా ప్రభు అయిన క్రీస్తు చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలు. ఆ తర్వాత మత్తయి సువార్త 15వ అధ్యాయం 13, 14 వచనాల్లో, నా తండ్రి నాటిన ప్రతి మొక్క పెళ్లిగించబడింది, గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు కూడా గుంట్లో పడతారనేటువంటి అబద్ధ బోధ గురించి క్రీస్తు ముందుగానే చెప్పాడు. ఆ తర్వాత అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల్లో ఎఫెసీ సంఘంలో పౌలు గారు ఏమని చెప్పారంటే, పరిశుద్ధాత్మ చేత మీ పెద్దల్లో నుంచే అబద్ధ బోధకులు తయారవుతారు, వారు వంకర మాటలు చెప్తారు, తప్పుడు బోధ చేస్తారని కూడా చెప్పారు. అట్లానే ఈ పెద్దల్లో నుంచి వచ్చిన వాళ్ళే బిషప్లు, ఆర్చ్ బిషప్లు, ఆ తర్వాత కార్డినల్స్, పోపు, వీళ్ళందరూ కూడా పెద్దల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఈ విధంగా విశ్వాస భ్రష్టత్వం గురించి ముందుగానే పౌలు ఎఫెసీ సంఘ పెద్దల్ని హెచ్చరించాడు. అపోస్తుల కార్యం 28 నుంచి 30 వచనాలు. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల్లో, సాతానుడు వెలుగుదూత వేషం వేసుకొని పరిచర్య చేస్తున్నాడు, వాని పరిచారకులు వెలుగుదూత వేషం వేసుకుంటారు. అంటే అర్థం ఏంటంటే బోధకులుగా, నీతి పరిచారకులుగా, బైబిల్ పట్టుకొని, పాటల పుస్తకం పట్టుకొని గొప్ప సేవకులుగా బోధిస్తూ అబద్ధ బోధ చేస్తారని దీన్ని ముందుగానే పౌలు కొరింథీ సంఘాన్ని కూడా హెచ్చరించాడు. 2వ కొరింథీ 11వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల్లో మీరు ఆ విషయాలు చూడొచ్చు. 2వ కొరింథీ 11వ అధ్యాయం 12 నుంచి 14లో. ఆ తర్వాత రాబోయే రోజుల్లో విశ్వాస భ్రష్టత్వం వస్తుంది, అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ బోధకులను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారని పౌలు తెలియజేశారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘాలని. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12 వచనాల్లో, మొదటి 12 వచనాల్లో ఇదే చెప్పాడు, అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ బోధ చేస్తారు, దాన్ని అనుసరించే వాళ్ళు కూడా ఉంటారని. ఆ తర్వాత ఇదే విషయాన్ని ఇప్పుడు మనం చదివాం 1 తిమోతి 4:1-5 కదా. అంతేకాదు ఇదే విషయాన్ని మరలా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1-5 వచనాల్లో చెప్పాడు. ఇదే విషయాన్ని పేతురు గారు కూడా చెప్పారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు. ఈ విధంగా అబద్ధ బోధ, అబద్ధ బోధకులు కొరత ఏం కాదు, ఆనాడు ఈనాడు ఎల్లప్పుడూ ఉంటారు క్రీస్తు వచ్చేంత వరకు అనే విషయాన్ని మనం చూస్తాం. క్రీస్తు విరోధి వచ్చినని మీరు వింటారు కదా, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారు. క్రీస్తు విరోధి అంటే ఎవరంటే అబద్ధ బోధకులు. సహోదరులారా, ఈ మాట గుర్తుంచుకోండి. మొట్టమొదట అబద్ధ బోధ చేసిన వాడెవరు? అపవాది. ఎట్లాగూ సర్పము సాతానుడు ఏదైనా తోటలో అబద్ధ బోధ చేశాడు. ఎవరికి చేశాడు? ఫస్ట్ హవ్వకు చేశాడు. అబద్ధ బోధ హవ్వ నమ్మి విశ్వసించి లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తినద్దంటే తినమని చెప్పాడు. దేవుడు తింటే చచ్చిపోతారంటే తింటే మీరు దేవుని వలె ఉంటారని ఈ విధంగా అబద్ధ బోధ చేశాడు అపవాది. అందుకని దేవుడు చెప్పిన బోధకి వ్యతిరేకంగా ఎవరు బోధించినది అబద్ధ బోధ, సాతాను బోధ, దెయ్యముల బోధ, అది అబద్ధం, అది మోసం, అది వేషధారణ అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. అబద్ధ బోధ క్రొత్త ఏం కాదు, సృష్టి ప్రారంభం నుంచి కూడా ఉన్నారు. సహోదరుల క్రీస్తు వచ్చేంత వరకు ఉంటారు, గ్యారంటీ. వీళ్ళ క్రీస్తు వచ్చినప్పుడే వీళ్ళకి నిత్య శిక్ష ఉంటుంది. ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఆనాడు తిమోతికి ఏమైతే చెప్పాడో అవి మనకు కూడా వర్తిస్తాయి, అప్లై అవుతాయి. అందుకని ప్రతి సువార్థికులు, ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరన్నా సువార్థికులు ఉంటే దయచేసి గుర్తుంచుకోండి. సువార్థికులు అబద్ధ బోధకులు ఉంటారు, అబద్ధ బోధన అనుసరించే వాళ్ళు ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. సత్యవాక్యాన్ని ముందు మనం తెలుసుకోవాలి, సత్యవాక్యాన్ని మనం వివరించి తెలియచేయాలి.
మన డ్యూటీస్లో ఒక డ్యూటీ ఏంటంటే అబద్ధ బోధన ఖండించాలి. అంతేకాదు అబద్ధ బోధ సంఘంలోకి రాకుండా చూడాలి, బోధించాలి మనం సత్యవాక్యాన్ని. ఈ విధంగా సంసిద్ధులు కావలసిన వారమైనా. ఇదండి సహోదరులారా మొదటి భాగం. ఆ తర్వాత ఇప్పుడు మనము రెండవ భాగం చూద్దాం. 4వ అధ్యాయం 2వ భాగం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 10 వచనాల్లో రెండవ భాగం. 6 నుంచి 10 వచనాలు రెండవ భాగం. ఈ భాగానికి పేరేమని పెట్టాం? ఏం పెట్టామండి? క్రీస్తు యేసు యొక్క మంచి పరిచారకుడు. క్రీస్తు యేసు యొక్క మంచి పరిచారకుడు అనే పేరు పెట్టాం. చదువుదాం 6 నుంచి 10 వచనాలు చూడండి. ఈ సంగతులను సహోదరులకు వివరించినలా. తిమోతికి ఏమని చెప్తున్నాడు పౌలు? ఈ సంగతులు, పైన చెప్పిన విషయాలు సహోదరులకి, స్థానిక సంఘంలో సువార్థికులకి, సంఘ సభ్యులకు కూడా వివరించాలని చెప్తున్నాడు. వివరించినలా. సహోదరి ఈ మాట గుర్తుంచుకోండి. సువార్థికులారా, మీరు ప్రత్యేకంగా సువార్థికులమైన దైవజనులు, పరిచారకులైన మన పని ఏంటంటే సంఘంలో సువార్థికుల పని వాక్యాన్ని వివరించాలి. వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో వివరించడమే మనకు పని. వాక్యానికి ఏం కలపకూడదు, వాక్యానికి ఏం తీసేయకూడదు. ఉన్న వాక్యాన్ని ముందుగా నువ్వు అర్థం చేసుకొని దాన్ని చదువు లేని వారికి, సంఘంలో ఉన్నటువంటి వారికి అర్థమయ్యే రీతిలో, స్త్రీలకి, పురుషులకి, యవనస్తులకి, పిల్లలకి అర్థమయ్యే రీతిలో తెలియచేయటం నీ యొక్క పని, నా యొక్క పని. వివరించటం. గుర్తుంచుకోండి, మన పని ఏంటంటే వాక్యాన్ని చదవటం, సువార్తల సంఘంలో వాక్యాన్ని వివరించటం, వాక్యాన్ని జ్ఞాపకానికి తీసుకొని రావటం, వాటికి వాక్యాన్ని జ్ఞాపకం చేయాలి మనం. అది సహోదరులకు వివరించినలా నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు. గుర్తుంచుకోండి సువార్థికులారా, ముందు మనం పెంపారాలి వాక్యంలో. అంటే ముందు మనం ఎదగాలి, మనం బలం పొందాలి. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత. ముందు వాక్యాన్ని నువ్వు బాగా చదవాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు అర్థం, నువ్వు ఎదగాలి, నువ్వు పెంపారాలి, నువ్వు బలపడాలి, నువ్వు ఎదగాలి వాక్యంలో. ఆ తర్వాత ఇతరులకు నేను దేవుని వాక్యాన్ని బోధించాలి, ఉపదేశించాలి, అర్థమయ్యే రీతిలో వివరించాలి. అది సువార్థికుల యొక్క డ్యూటీస్. మనం స్టడీ చేయాలి, ఆ తర్వాత ఇతరులకి మనం వివరించాలి. అది ఇక్కడ పెంపారుచు అంటే. క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయిందువు. అది నువ్వు బాగా ధ్యానించి నువ్వు ఎదిగి ఆ తర్వాత సంఘ సభ్యులకి, తోటి యవనస్తులైన సువార్తను ఉపదేశిస్తే అప్పుడు నువ్వు క్రీస్తు యేసుకి మంచి పరిచారకుడు అయిందువు. ఇంగ్లీష్లో ఏమంటే మినిస్టర్ అన్నాడు. సహోదరులారా, ఒక విధంగా సువార్థికులు మినిస్టర్, సేవ చేసేవాళ్ళు. ఎవరికి? సంఘానికి. వాక్య సేవకులు అనే పదం కూడా ఉపయోగించబడింది. ఎవరికి మనం మినిస్టర్స్? వాక్యానికి, దేవుని వాక్యానికి మినిస్టర్స్. సంఘానికి మినిస్టర్, సంఘ సభ్యులకు మనం సేవకులము. మన పని ఏంటంటే వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో వివరించటము. ముందు మనం చదివి మనం అభివృద్ధి చెందుతూ ఆ తర్వాత మిగతా వాళ్ళకి వాక్యాన్ని వివరించడం. 7వ వచనం అండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. అది సహోదరులారా, ఈ మొదటి పత్రికలో 2వ పత్రికలో కొన్ని చేయొద్దని చెప్తాడు పౌలు తిమోతిని చెప్తే తిమోతి ఇతరులకు కూడా చెప్పమని చెప్తాడు. ఏంటి అంట? ఆ మొదటి అధ్యాయం 3వ వచనం మనం చూసాం. సత్యమునకు భిన్నమైన బోధలు, కల్పనా కథలు, మితము లేని వంశావళులు. అంతేకాదు అక్కడే ఏమన్నాడంటే 6-7 వచనాల్లో అక్కడ ముచ్చటలకు దిగిరి అన్నాడు. ముచ్చట్లు, ఎవరెవరో చెప్పుకున్న ముచ్చట్లు వాక్యంలాగా బోధించకూడదు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. అపవిత్రములు, పవిత్రం కాదవి. దేవుని వాక్యం అయితే పవిత్రమైంది, దేవుడిచ్చింది పవిత్రమైంది. అది అపవిత్రం, దేవుని వాక్యం కాదు, దేవుని యొక్క వాక్యం విరోధమైంది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలు. ముసలమ్మ ముచ్చట్లు అంటే అర్థం ఏంటంటే చాలా కాలంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తున్నటువంటి ఆచారాలు, చాలా కాలంగా చెప్పుకుంటున్నటువంటి మాటలు, ముచ్చట్లే అవి. సత్యం కాదు, దేవుడు చెప్పింది కాదు, అది వాక్యం కాదు, విశ్వాస సంబంధమైనది కాదు. వాక్యంలో దానికి రుజువులు ఉండవు. సహోదరులారా, ముసలమ్మ ముచ్చటలు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి వాటిని తీసేసుకోవాలి. అటువంటి వాటిని తీసేయాలి. మనం వాక్యంలో ఉన్నదాన్ని వివరించాలి. అపవిత్రములైన ముసలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనము.
దేవభక్తి కలిగి ఉండాలి. దేవభక్తి అంటే దేవుని పట్ల గొప్ప భయము భక్తి కలిగి దేవుని ఆజ్ఞలు అనుసరించడమే దేవభక్తి. దైవభక్తి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి. అంతేకాదు కాలం గడిచే కొద్ది దైవభక్తులు ఎదగాలి. గొప్పగా దేవుని పట్ల భయభక్తుల్లో మనం ఎదగవలసిన వారమై ఉన్నాము. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవడము. అది సువార్తకులు ఏం చేయాలి? నీకు నీవే సాధకం చేసుకోవాలి. నువ్వే ఉదయాన్ని లెగవాలి, నువ్వే చదవాలి, నువ్వే నేర్చుకోవాలి, నువ్వే ఆసక్తిగా ప్రశ్నలు అడగాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి, పరిశీలించాలి. నీకు నీవే సాధకము చేసుకోనము అంటున్నాడు కదా సహోదరులారా. అంటే సెల్ఫ్ మోటివేషన్ అన్నమాట ఇది. నీకు నీవే, ఎవరో రావాలి, ఎవరో పిలవాలి, అప్పుడే వెళ్తాను కాదు. నీకు నీవే సువార్తగా నీకు నీవే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దావీదు ఎట్లా తను తాను మోటివేట్ చేస్తున్నాడు? అందరూ భయపడుతున్నారు, సౌలు అంతేకాదు ఇశ్రాయేల్. దావీదు తనకు తాను మోటివేట్ చేస్తున్నాడు. ఎట్లా? నేను దేవుడు వెలుగుబంటి వస్తే దాన్ని నేను చంపాను, సింహం వస్తే దాని నోటి నుంచి గొర్రెపిల్లను తప్పించాను. ఇంత గొప్ప గొప్ప బలమైన జంతువుల నుంచి దేవుడు నన్ను తప్పించినప్పుడు, దేవుడు నాకు సహాయం చేసినప్పుడు ఈ గొలియాత్ ఎంత అని తను తాను ప్రోత్సహించుకున్నాడు. దేన్ని బట్టి? దేవుని మాటలను బట్టి, దేవుడు చేసిన సహాయాన్ని బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి, దేవుని యొక్క విధానాలను బట్టి. అట్లా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నావు. సాధకం అంటే ఎక్సర్సైజ్ అన్నమాట. ఎక్సర్సైజ్, బాడీలో ఎక్సర్సైజ్ అనమాట. చూసారా? ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కదా, ఉదయాన్నే లేచి వెళుతూ చేస్తూ ఉంటారు కదా ఆరోగ్యం కోసం. ఈ విధంగా సాధకం చేసుకోవడము, అభ్యాసం చేయమన్నాడు, ఎక్సర్సైజ్ చేయమన్నాడు. ఏ ఎక్సర్సైజ్ ఇది? ఇది శరీర సంబంధమైన ఎక్సర్సైజ్ కాదు, ఆత్మ సంబంధమైన ఎక్సర్సైజ్ ఇది. శరీర సంబంధమైన ఎక్సర్సైజ్ అంటే వాళ్ళు గుంజుళ్ళు తీయటమో, లేకపోతే బరువైన వస్తువులు లేపటమో, ఇవన్నీ రన్నింగో వాకింగో ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. కానీ ఆత్మ సంబంధమైన సాధకం చేయమన్నాడు, ఆత్మ సంబంధమైన అభ్యాసం చేయమన్నాడు. దైవభక్తికి సంబంధించిన అభ్యాసం ఇది. ప్రార్థన చేసుకోవటం, వాక్యాన్ని చదవటం, పాఠాలు సిద్ధపడటం, నేర్చుకోవటం, ఇవన్నీ కూడా మనం సాధకం చేయాలి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమవును. సహోదరి సహోదరులారా, శరీర సంబంధంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకోండి, ఏమవుతారు? వాళ్ళు కొద్ది కాలం ఆరోగ్యంగా జీవిస్తారు, తర్వాత కూడా చచ్చిపోతారు. వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయనోడు చచ్చిపోతాడు, చేసినోడు చచ్చిపోతాడు. కాకపోతే చేసిన వాడు కొంతకాలం ఏమైనా బతుకుతాడేమో కొద్దిగా ఆరోగ్యంగా, అయినప్పటికీ కూడా మరణం తప్పదు. అంటే శరీర సంబంధమైన సాధకము, శరీర సంబంధించిన ఫిజికల్ ఎక్సర్సైజెస్ కొంతవరకు ప్రయోజనం చేకూర్చవచ్చు, కొద్ది కాలం వరకు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనం అనుకోవను. కానీ దైవభక్తి, అది దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి దైవభక్తి విషయంలో సాధకం ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నట్లయితే ఇప్పటి జీవన విషయంలోను, ఈ లోకంలో మనం జీవించిన ఈ జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలోను, రాబో జీవితం విషయం, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత రాబో లోకం విషయంలో, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకొక లోకానికి మనం వెళ్ళాలి. దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచాడు, ఆ నిత్య జీవం అన్నమాట. రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడిన, దేవుడు అనేక వాగ్దానాలు చేశాడు కదా. నేను ఒక పాఠం కూడా చెప్పాను, దేవుని వాగ్దానములు అని 3 పాఠాలు చెప్పాను. అంటే దేవుని వాగ్దానములు క్రీస్తునందున్నవి. మనం కనుక క్రీస్తునందుంటే అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. మనం నమ్మి బాప్తిస్తున్నప్పుడు కొన్ని వాగ్దానాలు అనుభవిస్తాం. మరణం వరకు నమ్మకం ఉంటే ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఇంకొన్ని వాగ్దానాలు మనం అనుభవిస్తాం. అందుకని దైవభక్తి కలిగి ఉంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రయోజనము, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ప్రయోజనము, అన్ని విషయాలు ప్రయోజనకరం. అటు కాకుండా భౌతిక సంబంధమైనటువంటి సాధకం అయితే ఈ లోకంలో కొద్ది కాలం ఏమన్నా ఒక 2-3 సంవత్సరాలు ఎక్స్ట్రా నువ్వు బతుకుతావేమో, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత భౌతిక సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ నీకు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చు. దైవభక్తి అయితే ఈ లోకంలో ఒక మంచి క్యారెక్టర్, మంచి ప్రేమ, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, ఓపిక, సహనము, ప్రార్థనా జీవితము, ఇతరులకు కొరకు ప్రార్థన చేయటం, ఇతరులకు మేలు చేయటం, ఇట్లా రుచికరమైన జీవితాన్ని నువ్వు జీవించవచ్చు. ఇతరులకు వెలుగుగా, ఉప్పుగా, ఇతరులను ప్రభావితం చేసిన, పాపుల్ని క్రీస్తు వైపు నడిపించి, అనేకులు రక్షణలోకి నడిపించి, అనేకులను ఆత్మసంధాన ఐశ్వర్యంలోకి నడిపించగలవు నువ్వు. ఏది? దైవభక్తి అనుకుంటే. అంతేకాదు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు శాశ్వతమైన నిత్య జీవంలోని కూడా ప్రవేశిస్తావు. ఈ విధంగా దైవభక్తి అన్ని విషయాల్లో ఈ లోకంలో రాబోయే లోకంలో ప్రయోజనకరము అని చెప్తున్నాడు.
దైవభక్తి ఎప్పటి జీవము విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినందున. అది ఎవరు వాగ్దానం చేసిన వాడు? దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. క్రీస్తునందు దేవుడు చేసిన వాగ్దానాలు అన్నీ కూడా అవును అన్నట్టే ఉన్నాయి. నిశ్చలము అని కూడా చెప్పాడు కదా పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో. అదనమాట వాగ్దానంతో కూడినందున దేవుని వాగ్దానాలు కాబట్టి అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. సహోదరులు ఈ మాట గుర్తుంచుకోండి. ఈ లోకంలో, రాబోయే లోకంలో ఒక మంచి శ్రేష్టమైన, రుచికరమైన, సంతృప్తికరమైన, సంతోషభరితమైన జీవితం జీవించాలంటే ఈ లోకంలో, రాబోయే లోకంలో క్రైస్తవునిగా జీవించితేనది సాధ్యము. క్రైస్తవ జీవితం మాత్రమే ఈ లోకంలో సంతృప్తికరంగా, సంతోషకరంగా, అనేకులకు దీవెనకరంగా శ్రేష్టమైన జీవితాన్ని జీవించడం. రాబోయే రోజుల్లో, రాబోయే ఈ లోకాన్ని విడిచినప్పుడు రాబోయే లోకంలో నిత్య జీవాన్ని, నిత్య మహిమను, నిత్య స్వాస్థ్యాన్ని, నిత్య సహవాసాన్ని, నిత్య జీవాన్ని మనం పొందగలము. అది ఇక్కడ చెప్తుంది. 9వ వచనం అండి. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఏ వాక్యం? 8వ వచనంలో చెప్పిన వాక్యం. ఈ వాక్యము ఏది? దైవభక్తి ఇప్పటి జీవంలో, రాబో జీవంలో, లోకంలో కూడా ప్రయోజనకరమైనటువంటిది. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అందుకని పూర్తిగా దీన్ని అంగీకరించవచ్చు. నమ్మదగినది ఈ మాట. దేవుని వాగ్దానాలన్నీ కూడా నమ్మదగినవి సహోదరులారా. తర్వాత 10వ వచనం అండి. మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన దేవుని, జీవమగల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము. అది వాగ్దానం చేసిన వాడు ఎవడు? దేవుడు. ఈ వాగ్దానాలకు సంబంధించిన నిరీక్షణ ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. ఇది దేవునికి సంబంధించిన వాగ్దానాలు ఇవి, దేవునికి సంబంధించిన నిరీక్షణ కాబట్టి తప్పకుండా మనం చేపడతాము అని చెప్తూ ఉన్నాడు. మనుషులందరికీ రక్షణ. దేవుడు మనుషులందరూ రక్షణ పొందాలని ఏర్పడు. క్రీస్తు ప్రభు అందరి కొరకు చనిపోయాడు. దేవుడు క్రీస్తు యేసులో చేసినటువంటి రక్షణ సంకల్పం అందరి కొరకు క్రీస్తు చనిపోయాడు. అందరి కొరకు క్రీస్తు ప్రభు శిలువలో మరణించాడు. అందరికీ రక్షణ ఉంది, అందరికీ సువార్త, అందరికీ క్రీస్తులోనికి ప్రవేశం, అందరికీ క్రీస్తునందున్న వారికి నిత్య జీవం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని మనం విశ్వసించిన దేవుడు ఎవరు? జీవము గల దేవుడు, రక్షకుడు. ఆయన మనం రక్షిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు. మనము నిరీక్షణ ఇంచి ఉన్నాము. మన నిరీక్షణ తప్పకుండా పొందుతాం. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానాల్ని ఓపికతో, సహనంతో, విశ్వాసంతో, ఆశతో కనిపెట్టటము. నిరీక్షణ సఫలం అవుతుంది, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఇంత గొప్ప వాగ్దానాలు, ఇంత గొప్ప దీవెనలు ఈ లోకంలో, రాబోయే లోకంలో మనకు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం? పౌలు చెప్తున్నాడు తిమోతితోటి, మనము ప్రయాసపడుచు, పాటుపడుచున్నాం, కష్టపడుతున్నాము, శ్రమ పడుతున్నాము. క్రీస్తు యొక్క సువార్త కొరకు శ్రమ, కష్టాన్ని అనిపిస్తున్నాడు పౌలు తిమోతి. ఎందుకంటే దానికి తగ్గ ప్రతిఫలం ఉంది. సహోదరి సహోదరులారా, సువార్త సేవ ప్రయాసంతో, పాటుతో, కష్టంతో, శ్రమతో, ఇబ్బందితో కూడినటువంటిది. సువార్తకుని యొక్క పరిచర్య, సువార్త సేవ శ్రమ, ఇబ్బందితో కూడినటువంటిది. శ్రమలు వస్తాయి, ఇబ్బంది కలుగుతాయి, కానీ దాని ద్వారా పొందే దేవులు చాలా శ్రేష్టమైనవి. ఆ సువార్త ఇచ్చే ప్రతిఫలాలు గొప్పవి. సువార్త ఆశీర్వాదంతో కూడినటువంటిది, శాశ్వతమైన దీవెనలతో, శోధింపశక్యముగానే ఐశ్వర్యంతో కూడినది క్రీస్తు యొక్క సువార్త. సరే, అదండి సహోదరులారా. 2వ భాగం 4వ అధ్యాయంలో 6 నుంచి 10 వచనాలు క్రీస్తు యేసు యొక్క మంచి పరిచారకులు ఎలా ఉండాలి, ఏం చేయాలనేది మనం చూసాం. ఇప్పుడు మనం 11వ వచనం నుంచి 16వ వచనం వరకు చూద్దాం. 4వ అధ్యాయంలో 3వ భాగము చివరి భాగాన్ని గమనిద్దాం. ఇక్కడ ఏమని చెప్పాడంటే, నీ పరిచర్యను గురించి జాగ్రత్త అని చెప్పాడు పౌలు తిమోతికి. క్రీస్తు పరిచర్య గురించి, సువార్త పరిచర్య గురించి జాగ్రత్త అని చెప్పాడు. చదువుదాం చూడండి సహోదరులారా. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. అది ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి, బోధించాలి, ఉపదేశించాలి. ఎవరు? తిమోతి. ఈ చెప్పిన విషయాలన్నీ కూడా, ఈ పత్రిక రాసిన విషయాలన్నీ కూడా మనం ఆజ్ఞాపించాలి, బోధించాలి సువార్తకి, స్థానిక సంఘానికి. నీ యవనమును బట్టి, ఈ మాటను బట్టి మనకేమర్థం అవుతుందంటే తిమోతి యవనస్తుడుగా ఉన్నాడు. తిమోతి యవనస్తుడుగా సంఘంలో సువార్త సేవ చేస్తున్నాడు.
నీ యవనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము. అది సహోదరుల అంటే అర్థం ఏంటంటే, పౌలు తిమోతికి ఏమని చెప్పాడంటే, నిన్ను ఇతరులు తృణీకరించే విధంగా ప్రవర్తించువాక, నిన్ను ఇతరులు తక్కువ చేసి మాట్లాడే విధంగా ప్రవర్తించువాక, ప్రత్యేకంగా యవనమును బట్టి. చూసారా, యవన వయస్సులో యవనేచ్ఛలుంటాయి, ఉడుకు రక్తం కాబట్టి కొన్ని ఆవేశంతో తొందరపాటు క్రియలు ఉంటాయి. ఈ యవన వయస్సులో చేసే క్రియల వల్ల తొందరగా నింద మోపటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇద్దరు ముసలోళ్ళు, ఒక ముసలి మగ ఆయన, ఒక ముసలి ఆడామ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారనుకోండి, ఎవరికేం అనుమానం రాదు. కానీ ఒక యవన పురుషుడు, ఒక యవన స్త్రీ కనుక దూరంగా చెట్టు కింద మాట్లాడుకుంటున్నారనుకోండి, సహజంగా లోకం వేరే విధంగా అర్థం చేసుకుంటుంది కదా. అంటే అర్థం ఏంటి, యవన వయసులో ఉన్న వాళ్ళ మీద నిందలు వేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది మనకు కనపడుతుంది. అందుకని ఆ యవన వయసులో యవనేచ్ఛలు ఉంటాయి కాబట్టి దానివల్ల చెడులోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది, కాబట్టి నిందలు మోపటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమంటున్నాడంటే, ఆ యవనాన్ని బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించకుండా చూసుకో, నిన్ను తక్కువ చేసి మాట్లాడే విధంగా, తక్కువ చేసి చూసే విధంగా, తక్కువ చేసి మాట్లాడేటట్టుగా, తృణీకరించే విధంగా, తుస్కారంగా నీ గురించి మాట్లాడేటట్టుగా చేయొద్దు. కుర్రోళ్ళు కదండి, కుర్రోళ్ళు ఇంతేనండి అనేటువంటి విధంగా అట్లా నీ గురించి తృణీకరించి మాట్లాడే విధంగా ఉంచుకోవద్దు అని చెప్పాడు. తర్వాత ఇంకా ఏమని చెప్పాడు చూడండి, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. సహోదరి చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ. ప్రత్యేకంగా 8 విషయాలు చెప్పాడు తిమోతి ఎట్లా ఉండాలో. 8 విషయాలు చెప్పాడు. తృణీకరించే విధంగా ఉండకూడదు నువ్వు అన్నాడు కదా. 8 విషయాలు. తృణీకరించే విధంగా ఉండకూడదు. నీ జీవితం ఎట్లా ఉండకూడదు, ఇతరులు తృణీకరంగా, తుస్కారంగా నీ గురించి తక్కువ చేసి మాట్లాడే విధంగా ప్రవర్తించవద్దు అన్నాడు. ఒకటి. రెండవది, మాటలో నీ మాటలు ఎట్లా ఉండాలి, ప్రేమతో మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి, పరిశుద్ధంగా మాట్లాడాలి, అపవిత్రమైన మాటలు ఉండకూడదు, వాక్యానుసారంగా మాట్లాడాలి, క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడాలన్నాడు. తర్వాత ప్రవర్తనలో కాండక్ట్, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునేంత వరకు, ఇంట్లో, బయట, ఆఫీసులో, ఉద్యోగంలో, రోడ్డు మీద, షాపుల దగ్గర మంచి ప్రవర్తన కలిగి ఉండమన్నాడు. తర్వాత ప్రేమలోను అందరినీ ప్రేమించే విషయం, పవిత్రమైన ప్రేమ కలిగి ఉండమన్నాడు. దేవుని ప్రేమించే విషయంలో, సహోదరిని ప్రేమించే విషయంలో. విశ్వాసములోను అన్నాడు. విశ్వాసములోను అంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా పవిత్రత కలిగి ఉండమన్నాడు. పవిత్రతలోను ఒక ప్రత్యేకమైన జీవన విధానం కలిగి ఉండడం, ఒక దైవభక్తి కలిగినటువంటి వానిగా జీవించడం పవిత్రత. విశ్వాస మాదిరిగా ఉండమన్నాడు. చూసారా. అంతేకాదు ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే ప్రేమలోను, తర్వాత ఆత్మలోను అన్నాడు. అంటే అంతరంగంలో, ఆత్మీయ జీవితంలో, నీ యొక్క వ్యక్తిత్వం విషయంలో కూడా మంచిగా ఉండమని చెప్పాడు. ఈ విధంగా మొత్తం చూస్తే ఒక 8 విషయాలండి. 8 విషయాలు కలిగి ఉండమన్నాడు పౌలు తిమోతిని కదా. తర్వాత ఇంకా ఏమని చెప్పాడు చూడండి, విశ్వాసులకు మాదిరిగా ఉండము. సహోదరులు ఈ మాట గుర్తుంచుకోండి. సువార్థికులు వింటున్నట్లయితే ఈ మాట గుర్తుంచుకోండి. సువార్థికులారా, సహోదరులు, వాక్యోపదేశం చేసేవాళ్ళు, మనము ఇతరులకు మాదిరిగా ఉండాలి, మాదిరికరమైన జీవితం ఉండాలి. కొంతమంది ఏమంటారంటే, నేను చెప్పే బోధ వినండి, నాకెళ్ళి చూడొద్దు అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. నేను చెప్పే బోధ వినండి, బైబిల్లో ఉందో లేదో చూసుకోండి, నా ప్రవర్తన చూడొద్దు అంటారు. అది సరైనది కాదు. సువార్థికుడు, బోధించేవాడు ఇతరులకు మాదిరిగా ఉండాలి, సంఘ సభ్యులకు మాదిరిగా ఉండాలి దేవుడు కోరుతున్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి సువార్థికుడు. ప్రతి క్రైస్తవుడు ఇతర క్రైస్తవులకు మాదిరిగా ఉండాలి, ప్రత్యేకంగా సువార్థికుడు మాదిరిగా ఉండాలి. ఈ మాట గుర్తుంచుకోండి. సువార్థికుడికి చాలా బాధ్యతలు ఉన్నాయి. సువార్థికుడి పని గొప్పది, శ్రేష్టమైంది, గొప్ప దీవెనలు ఉన్నాయి. అంతేకాదు సువార్థికుడిని సరిగ్గా జీవించకపోతే గొప్ప శిక్ష కూడా ఉంది. ఎంత గొప్ప దీవెనలు ఉన్నాయి అంత గొప్ప శిక్ష కూడా ఉంది. సరే, తర్వాత 11వ వచనం చూడండి సహోదరులారా. నేను వచ్చు వరకు, పౌలు వస్తాడు ఎఫెసు సంఘానికి, ఈ యొక్క సంఘానికి. అప్పుడు దాకా ఏం చేయాలంటే తిమోతి, చదువుట యందును అన్నాడు. చూసారా, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. 3 చెప్పాడు. చదువుట యందు, హెచ్చరించుట యందు, బోధించుట యందు. చదువుట యందు అన్నాడు కదా. చదువుట యందు అంటే
ప్రత్యేకంగా ఆ రోజుల్లో ఈ దేవుని యొక్క వాక్యం యొక్క ప్రతులు, కాపీస్ ఎక్కువ ఉండేవి కాదు. ఒక స్థానిక సంఘంలో ఒకే పుస్తకం ఉండేది, దేవుని యొక్క గ్రంథపు చుట్ట ఉండేది. అందుకని వాళ్ళు మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు బైబిల్ చదవటానికి, దేవుని వాక్యం చదవడానికి అవకాశం ఉండేది కాదు. ప్రత్యేకంగా వాళ్ళు సంఘంగా ఎందుకు కూడుకునే వాళ్ళు అంటే ఆ గ్రంథపు చుట్ట తీసి చదివితే వాళ్ళందరూ వినటానికి ఆసక్తి చూపించి వచ్చేవాళ్ళు సంఘ కొడుకులకి. అంటే అర్థం ఏంటంటే తిమోతిని దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించమన్నాడు వచ్చిన వాళ్ళకి కదా. సహోదరుల సువార్తపైన మనం కూడా అంతేనండి. మనం వాక్యం చెప్పేటి వీడు ఏం చేయాలి? వాక్యాన్ని చదివి వినిపించాలి. అదొక డ్యూటీ మంది, వాక్యాన్ని చదివి వినిపించడం. చదువుతుంటేనే కొంతమంది గ్రహించేస్తారు. రెండోది హెచ్చరించటి ఎందును, నువ్వు చదివిన దాన్ని బేస్ చేసుకుని హెచ్చరిక చేయాలి. హెచ్చరిక అంటే గద్దించటం, ప్రోత్సహించటం, హెచ్చరించటం. తర్వాత బోధించటం, దాన్ని బట్టి బోధ. హెచ్చరించడం అంటే ఏంటంటే నువ్వు ఇది కనుక చేయకపోతే నువ్వు శిక్షకు గురవుతావు అని చెప్పడం. బోధించడం అంటే నువ్వు ఇలా కనుక చేస్తే పరలోకానికి వారసుడు అవుతావు, అది బోధించడం అంటే మంచి ఉపదేశం, మంచిగా మాట్లాడటం. హెచ్చరించడం అంటే మరి నువ్వు కనుక ఈ విధంగా లేకపోతే శిక్షకు గురవుతాడని హెచ్చరించడం. అది ఇవి రెండు అన్ని చేయాలి. సువార్తకు ఏం చేయాలి? దాని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, దాన్ని వివరిస్తూ ఉండాలి, హెచ్చరించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, అన్ని పనులున్నాయి సువార్తకుని. చదువుటి ఎందును, హెచ్చరించటి ఎందును, బోధించటి ఎందును జాగ్రత్తగా ఉండము. జాగ్రత్తగా బోధించాలి. దేవుని వాక్యం బోధించినప్పుడు దేవుని ఎదుట బోధిస్తున్నట్టు తప్పులు లేకుండా సిద్ధపాటు కలిగి జాగ్రత్తగా వాక్యం ఏం చెప్తుంది దాన్ని బోధించడానికి జాగ్రత్త పడాలి. తర్వాత 14 వచ్చిన తిమోతికి ఏం చెప్పాడు చూడండి. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము అని కూడా చెప్పాడు. సహోదరులారా, దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే పెద్దలు హస్త నిక్షేపణం చేయగా మొదటి భాగం. పెద్దలు హస్త నిక్షేపం చేయటం అంటే సంఘ పెద్దలు తిమోతి మీద చేతులుంచారు. ఎందుకంటే తిమోతిని సువార్తికుడిగా స్థానిక సంఘంలో గుర్తించడానికి, ఏర్పాటు చేయడానికి పెద్దలు చేతులుంచారు. ఆ విధంగా మొదటి శతాబ్దంలో సంఘ సభ్యులు సువార్తికుల చేతులుంచి వారిని ఆ పనికి ఏర్పాటు చేయటం, ఆ పనికి పంపేటప్పుడు సువార్తికులు మీద పెద్దలు, సంఘ పెద్దలు చేతులుంచి వాళ్ళకి ఆమోద ముద్రను తెలియజేసేవారు. అట్లానే ఎఫెసీ సంఘంలో పెద్దలు మరి తిమోతి మీద చేతులుంచి అతన్ని స్థానిక సంఘంలో సువార్తికుడిగా ఏర్పాటు చేసుకుంటున్నారు. తర్వాత పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున, తిమోతి గురించి ప్రత్యేక ప్రవచనాలు కూడా ఉన్నాయి. పౌలు గురించి ఎట్లా ప్రత్యేక ప్రవచనాలు ఉన్నాయి, బర్నబా గురించి ఎట్లా ప్రత్యేక ప్రవచనాలు ఉన్నాయి, అట్లానే తిమోతి గురించి కూడా దేవుడు కొన్ని విషయాలు తెలియజేసి ప్రవచనాలు ఉన్నాయి. తర్వాత నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీకున్నటువంటి కృపావరాలను నిర్లక్ష్యం చేయొద్దు. అంటే పౌలుకి కృపావరాలు, తిమోతి కృపావరాలు ఎలా కలిగినాయి? పౌలుతో తిరిగాడు కాబట్టి, పౌలు అపోస్తులు కాబట్టి పౌలు చేతులుంచి కృపావరాలు తిమోతికి ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే పెద్దల చేతులుంచారు, అపోసిన పౌలు కూడా చేతులుంచాడు తిమోతి మీద. తిమోతికి సంబంధించి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. తిమోతి కృపావరాలు వచ్చిన పౌలు చేతులుంచడం వలన, పెద్దల చేతులుంచడం వలన అతను సువార్తికుడిగా స్థానిక సంఘంలో ప్రత్యేకంగా ఆ పనికి డెడికేట్ అయ్యి పనిచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీలో ఉన్నటువంటి దేవుడిచ్చిన ఆ కృపావరాలను అలక్ష్యం చేయదు, నిర్లక్ష్యం చేయదు. అట్లానే సువార్తికులారు ఇప్పుడు మనకు అద్భుతమైన వరాలు లేవు, ఎందుకంటే అపోస్తులు లేరు కాబట్టి, చేతులించేవారు లేరు కాబట్టి. కానీ మనకున్న తలాంతులు, మనకున్న గిఫ్ట్స్, మనకున్నటువంటి స్పెషల్ ఎబిలిటీస్, ఆ వరాల్ని పాటలు పాడేవారం కానీ, వాక్యాన్ని వివరించేవారం కానీ, ఇటువంటి వాటిని మనం సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించాలి. అంతేగాని సోమరిపోతులుగా, నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా దేవుని పనిలో ఉండకూడదు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించము. పౌలు చెప్పిన విషయాలు ఎప్పుడైతే బాగా ధ్యానించి వాటిని నేర్చుకొని తిమోతి సేవకునిగా కొనసాగుతాడో పౌలు చెప్పినప్పుడు అతను ఏమవుతాడంటే అభివృద్ధి చెందుతాడు. ఆ అభివృద్ధి అతనికే కనపడిద్ది, ఆ రుచి అభివృద్ధి పొందానని. అంతేకాదు సంఘ సభ్యులందరూ కూడా గుర్తిస్తారు, అబ్బా తిమోతి ఈ మధ్య మంచి ప్రసంగాలు చేస్తున్నాడే, తిమోతి ఈ మధ్య బాగా సేవ చేస్తున్నాడు అనేటువంటిది అందరికీ తేటగా కనపడిద్ది. సహోదరి నిజంగా మనం అభివృద్ధి చెందుతూ ఉంటే ఆ అభివృద్ధి అందరూ కూడా రుచి చూడగలరు, అభినందించగలరు. ఆ విధంగా మన యొక్క పరిచయం ఉండాలి. అందరూ గుర్తించే విధంగా, అందరూ చూడగలిగే విధంగా, అందరూ గ్రహించే విధంగా పని ఉండాలి. సువార్తికుడు వాటి మీద దృష్టి ఉండాలి. మనస్కరించుము అన్నాడు చూసా, అంటే ధ్యానించమన్నాడు. మనస్కరించమంటే ఈ సువార్త పరిచర్యలో, వాక్య పరిచర్యలో, సువార్త సేవలో మునిగిపో అని చెప్తున్నాడు. మునిగిపో అని పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వమన్నాడు, సంపూర్తిగా చేయమంటాడు.
బాగా దిగమంటున్నాడు పరిచయలోకి. మనస్కరించుము అటు వాటిని వీటి అందే సాధకము చేయము అన్నాడు. సాధకం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అభ్యాసం చేయాలి. ఈ మాట గుర్తుంది సహోదరి సోదరులారా. ఒక్క రోజులో ఎవరు గొప్ప మంచి సువార్తికుడిగా తయారు కాడు. ఒక్క రోజులో సువార్తికుడు మంచి సువార్తికుడిగా అవ్వాలంటే చాలా కాలం సాధకం చేయాలి. ఒక్క రోజులో గోల్డ్ మెడల్ ఎవరు పొందరు. గేమ్స్లో, పోటీల్లో, క్రీడల్లో 4 సంవత్సరాలు కష్టపడితే కానీ మరి ఒలింపిక్స్ ప్రైజ్ నువ్వు పొందలేవు. అట్లానే సువార్తికుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చూసారా, ఒకేసారి 100 గుంజిళ్ళు ఎవరు తీయలేరు. ఫస్ట్ 5, తర్వాత 10, అట్లా రోజు కొద్ది పెంచుకుంటూ పోతే ఒక టైం వచ్చేందుకు నువ్వు ఎన్ని గుంజిళ్ళు తీయగలవు? ఈజీగా 100 గుంజిళ్ళు తీసేయగలవు. అట్లానే సువార్తికుడు కూడా వీటి అందే సాధకం చేసుకుంటూ ఉండాలి. సువార్త సేవలో ఎదుగుతూ ఉండాలి, అభిరుచి ఎంతో ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి తొట్లుతాం, సరిగ్గా చెప్పం, మరలా దాన్ని సరి చేసుకోవటం, మరలా అట్లా ఎదుగుతూ ఉండాలి, అభిరుచి ఎంతో ఉండాలి. 16వ వచనం అండి, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండు. అది నిన్ను గురించి జాగ్రత్తగా ఉండు, నీ బోధన గురించి కూడా జాగ్రత్తగా ఉండు. నువ్వు మంచిగా బోధించడం కదా, మంచి ప్రవర్తన కూడా కలిగి ఉండాలి అనే విషయాన్ని పౌలు ఇక్కడ తెలియదు. నిన్ను గురించి, ఎందుకంటే దేవుడు పక్షపాతిగాడు కాబట్టి అందరినీ వాక్య ప్రకారం తీర్పు తీరుస్తాడు. క్రియలను బట్టి మనం కూడా ఒకే తీర్పు ఉంటుంది సువార్తికునికి. అందుకని నిన్ను గురించి, నీ బోధన గురించి, నువ్వు బోధించే బోధ గురించి జాగ్రత్త కలిగి ఉండు. జాగ్రత్త అనే పదం పదే ఈ పత్రికలో కనపడింది. అంటే అర్థం ఏంటంటే సువార్తికుడి పని చాలా 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 ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆత్మలతో చెలగాటం సువార్తికుని పరిచర్య. నువ్వు తప్పు బోధిస్తే ఆ ఆత్మ నిత్య శిక్షకి, శాశ్వత శిక్షకు గురి చేసినట్టు. నువ్వు మంచి బోధ చేస్తే ఆ ఆత్మని నిత్య జీవం వైపు నడిపించినట్టు. అందుకని సువార్తికులు మనలో అనేకులు బోధకులు కాకుండాడి అని కూడా చెప్పాడు. ఎలా అనగా మన కఠినమైన శిక్షణ అని కూడా చెప్పాడు కదా యాకోబు. అందుకని సువార్తిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా వాక్యం బాగా నేర్చుకోవాలి, ఈ విషయాలను తెలుసుకొని సువార్తిగా నిలబడాలి, సరైన బోధ చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పే బోధ సరైనదా కాదని పరిశీలించుకోవాలి, వాక్యాన్ని పోల్చుకోవాలి. నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము. నీ వీటిలో నిలకడగా ఉండము. అది నిలకడగా ఉండాలి. ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ కాదు, నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. దీంట్లో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందవు. సువార్తికుడి పరిచర్య చాలా ఉన్నతమైంది. ఎందుకంటే తన బోధ ద్వారా తను రక్షించబడతాడు, తన బోధ విన్నవారు కూడా రక్షించబడతారు. ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప ఉద్యోగం, గొప్ప పని ఏమిటంటే సువార్త సేవ. ఒక ఆత్మని దేవుని వైపు తిరపటం, ఒక ఆత్మని అగ్ని నుంచి నిత్య జీవం వైపు నడిపించటము ఒక గొప్ప సేవ. ఇక అంతకంటే గొప్ప సేవ లేదు ఈ లోకంలో. దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు క్రీస్తు ప్రభు ఈ లోకానికి అనుగ్రహించాడు కదా, అద్వితీయ కుమారుడు కదా. దేవుని యొక్క అద్వితీయ కుమారుడు క్రీస్తు చేసి ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం సేవ చేశాడు, ఏం డ్యూటీ చేశాడంటే ఆయన సువార్త సేవ చేశాడు సహోదరులారా. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప సేవ ఏంటి లోకంలో సువార్త సేవ. సువార్త సేవ ఏంటంటే మానవుల్ని దేవుని వైపు తిరపటము, మానవుల్ని దేవుని కుమారుని క్రీస్తు వైపు తిప్పటము, మానవుల్ని పాపం నుంచి పరిశుద్ధి వైపు, నరకం నుంచి పరలోకం వైపు, నిత్య మరణం నుంచి నిత్య జీవం వైపు తిరపటము సువార్త. సృష్టాన్ని వారి సృష్టికర్త వైపు తిప్పటం సువార్త. దేవుని వైపు మనుషులు నడిపించడం సువార్త. సహోదరి ఈ మాట గుర్తుంచుకోండి. సువార్తికులారా, మీ పని గొప్పతనం మీకు ఎప్పుడు బాగా తెలుస్తుందంటే రేపు మీరు పరలోకంలో ఉన్నప్పుడు, మీరు సువార్త చెప్పి రక్షించిన వారిని కూడా పరలోకంలో ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఏమని చెప్తారంటే, బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదరు, మేము విగ్రహారాధనలో పాపంలో లోకంలో మమ్మల్ని వచ్చి వాక్యం చెప్పి మేము తిట్టినా దూషించినా సహించి మమ్మల్ని రక్షణలోకి నడిపించారు, అందుకే మేము పరలోకంలో ఉన్నాము, నిత్య జీవాన్ని అనుభవిస్తున్నాం అన్నప్పుడు ఎంతో ఆ గొప్ప సేవ యొక్క విలువేంటో మనకు తెలుస్తుంది సహోదరులారా. గొప్ప. అంతేకాదు ఈ మాట గుర్తుంచుకోండి, దేవుని ఎదుట, ప్రభు అయిన క్రీస్తు ఎదుట మనం అతిశయించేటువంటి విషయం ఏంటంటే, ఒక ఆత్మను రక్షించినప్పుడు మనం రక్షించిన ఆత్మలను బట్టే రేపు పరలోకంలో మనం అతిశయించగలం ప్రభువును. ప్రభువా చూసావా నేను ఎంతమంది పరలోకంలోనికి దేవుని కుమారులుగా నడిపించాను, ఏ విధంగా
నీ సన్నిధిలోనికి నీ శిష్యులను తీసుకొచ్చాను అని మనము ప్రభునందు అతిశయించవచ్చు. పౌలు అదే చెప్పాడు, క్రీస్తు రాకడి యందు నా అతిశయము, నా ఆనంద కిరీటము, అతిశయ కిరీటం ఎవరంటే మీరే అన్నాడు ఫిలిప్పీ సంఘంతో. అంటే అర్థం ఏంటంటే ఎవరినైతే మనం రక్షణలోకి నడిపిస్తామో వాళ్ళు నిత్యజీవంలోకి ప్రవేశిస్తారు. వారిని బట్టి మనకి దేవుని దగ్గర మెప్పు, ప్రభుని క్రీస్తు దగ్గర ఘనత కలుగుతుంది. ఇంకా వేరే ఏవి కూడా దేవుని దగ్గర, దేవుని కోని క్రీస్తు దగ్గర ఘనతను కలుగు చేయవు. అందుకని ఆత్మల రక్షణ, మనం చేసే పని యొక్క పరిణామాలు శాశ్వతమైనవి. నువ్వు చేసిన బోధన బట్టి నిత్య జీవం కానీ, నువ్వు చేసిన బోధన బట్టి నిత్య శిక్ష కానీ. అందుకని సువార్థికులు జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం మన పనిని నిర్వర్తించాలి. అంతేకాదు సువార్థికులకి తగిన జీతం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అందుకని మన పనిని దేవుడు చెప్పినట్లుగా దేవుని చిత్త ప్రకారం నెరవేర్చాలి. సువార్థికునికి పని సంఘంలో ఏంటో పౌలు తిమోతికి చెప్పాడు. ఈ విషయాలు మనకి దేవునికరంగా ఉంటాయని ఆశిస్తూ ఉన్నాను. ఇంతవరకు మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చదివాం. 3 భాగాలు చేసి చదివాం. దయచేసి కంఠస్థ వచనాన్ని రాసుకోండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం కంఠస్థ వచనాలు. 4వ అధ్యాయం 8వ వచనం కంఠస్థ వచనము. 4వ అధ్యాయం 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. 2వ వచనం ఏంటంటే 4:16, మొదటి తిమోతి 4:16, నిన్ను గురిచో నీ బోధన గురిచో జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలుకుడుగా ఉండము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందువు. నువ్వు కనుక సరైన బోధ చేయకపోతే నువ్వు రక్షించబడవు, నువ్వు బోధ చేసిన వారు కూడా రక్షించబడరు అని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ప్రభు చిత్తమైతే వచ్చే పాఠంలో మనం 5వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం.